హాయ్ ఫ్రెండ్స్, దీని ముందు వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూసాం కదా. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. దానికోసం 2 ఇంచుల వెడల్పుగా ఒక బెల్ట్ని కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒకటే పీస్ వస్తే పర్వాలేదు, 2 పీసులు అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని బెల్ట్ని రెడీ చేయాలన్నమాట. రెడీ చేసిన తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి లైనింగ్ అంతా అటాచ్ చేస్తాను నేను. అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్ని ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్నాను చూడండి. ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని ఈ చివరి వైపు 2 ఇంచెస్ ఖర్చు వదిలేయాలన్నమాట. అక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చు వదిలేసి, ఆ 2 ఇంచులు ఖర్చు వదిలేసిన దగ్గరికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మధ్యలో ఒక చూడండి మడత వచ్చింది కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ పెట్టాలి. నేను ఎలా పెడతానో చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా ఫోల్డ్ వేయాలి. అలా ఫోల్డ్ వేసి ఇందాక కనిపించలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ చాక్ పీస్తో పెడుతున్నాను చూడండి. ఇటు సైడ్ కూడా చాక్ పీస్తో పెట్టాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా మధ్య ఫోల్డ్ పట్టుకొని 1/2 ఇంచ్ ఇటువైపు, 1/2 ఇంచ్ అటువైపు చూడండి. 1/2 ఇంచ్ మడత పెట్టాను. 1/2 ఇంచ్ మడత పెట్టి పైకి ఒక 4 ఇంచెస్ చూడండి. టేప్ కింద నుంచి చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. అక్కడి నుంచి టేపు పైకి 4 ఇంచెస్కి మార్క్ చేయాలి. నేను మార్క్ చేశాను చూడండి, మీకు కూడా చూపిస్తాను. అగో టైప్ 4 ఇంచెస్ మార్క్ చేశాను. ఇప్పుడు 1/2 ఇంచ్ దగ్గర నుంచి క్రాస్గా ఆ 4 ఇంచెస్కి స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ముందుగా రెడీ చేసిన బెల్ట్ ఉంది కదా, దాన్ని అటాచ్ చేస్తాను చూడండి. ఈ కుట్లు ఉన్నది కదా, ఈ కుట్లు పైకి పెట్టుకోవాలి. మన వైపు పైకి పెట్టుకొని కిందన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టాలన్నమాట. మనం మార్కింగ్లో 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంచుకుంటూ ఆ చివరి వరకు సేమ్ లైన్గా అలాగే స్టిచ్ చేసుకొని రావాలి. ఇప్పుడు ఇలా లైన్గా స్టిచ్ చేసుకొచ్చాం కదా, దీన్ని నెయిల్తో ఇలా అనండి ఒకసారి, గోరుతో ఇలా రబ్ చేస్తే సరిపోతుంది. రబ్ చేశాక ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్ని ఇలాగా 1/2కి ఫోల్డ్ వేయండి. చూడండి నేను చూపిస్తున్నాను. 1/2కి ఫోల్డ్ వేసి ఇప్పుడు ఇంకో 1/2కి ఫోల్డ్ వేయండి. ఇలా అన్నమాట. ఇలా చూపించాను కదా, ఇలా ఫోల్డ్ వేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా మిషన్తో ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలాగా 1/2 ఫోల్డ్ వేసి మళ్ళీ 1/2 ఫోల్డ్ వేసి చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి మెడపట్టి వేస్తాం కదా, మెడపట్టి కోసం ఇలా క్రాస్ ముక్క తీసుకోవాలన్నమాట. తెలుసు కదా, 1.5 వెడల్పుతో మెడ చుట్టూ ఎంత క్లాత్ అవసరం అవుతుందో అంత క్లాత్ తీసుకోవాలి. దానికోసం 1.5 వెడల్పు ఉంచుకొని కట్ చేయాలన్నమాట. బెల్ట్ లాగా కట్ చేస్తాం కదా, దాన్ని ఇలా పీసెస్ అటాచ్ చేసుకోవాలన్నమాట. కాటన్ ముక్క తీసుకుంటే చుట్టూ మెడపట్టి వేస్తాము. ఇలా అయితే ఈ చూడండి వేరే క్లాత్ తీసుకున్నాం కదా, అది పైపింగ్ కింద వాడతానమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ చూడండి, 2 ఒకవైపు కాకుండా ఎదురెదురుగా వేసుకోవాలి. వేసుకున్నాక చుట్టూ లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను చూడండి. అటాచ్ చేసి ఇలా ఎదురెదురుగా ఉండాలి. ఇలా ఎదురెదురుగా పెట్టిన తర్వాత దీనికి మార్కింగ్ వేద్దాం చూడండి. ఈ చివర ఒక 1/2 ఇంచు వదిలేసాం కదా ఉక్సులు కాజా పట్టి అతకడం కోసమని. ఆ 1/2 ఇంచు వదిలేసిన దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ చూడండి, బ్లౌజ్లో ఆ 1/2 ఇంచు వదిలేసి మనకు బ్లౌజ్లో మెయిన్ డాట్ వస్తుంది చూడండి. నేను చాక్ పీస్తో పెడుతున్నాను చూడండి. బ్లౌజ్లో మెయిన్ డాట్ ఎక్కడ వచ్చిందో అక్కడ పెట్టాలి. చూడండి మెయిన్ డాట్ దగ్గర ఎలా చాక్ పీస్తో లైన్ గీసాను. అక్కడి నుంచి పట్టుకొని మళ్ళీ ఆ మిగిలిన డాట్ వేసారు చూసారా, ఆ డాట్ ఎంత పొడుగు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెడతాను. ఇప్పుడు ఈ డాట్ పొడవు వెడల్పు ఎంతో కొలుస్తాను చూడండి. 1 వచ్చింది. ఆ 1 ఇంచు అవతలకు కూడా మార్క్ చేశాను. మార్క్ చేసి ఇప్పుడు మధ్యలో గీత కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి డాట్ హైట్ ఎంతో కొలవాలన్నమాట. అక్కడి నుంచి డాట్ హైట్ ఎంతో కొలవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా కొలవాలన్నమాట డాట్ హైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి 2.5 వచ్చింది. 2.5 దగ్గర మార్కింగ్ పెడుతున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైను, ఈ సైడ్కి క్రాస్గా ఈ సైడ్కి క్రాస్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ హుక్స్ల వైపు ఉంది కదా, అటు సైడ్
సరిగ్గా మనకి ఎంత వచ్చిందో కొలుచుకొని దానికి హాఫ్కి ఫోల్డ్ వేయాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా హాఫ్కి ఫోల్డ్ వేసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ హైట్ ఎంత ఉండాలంటే ఇది కూడా 2.5 ఇంచెస్ ఉండాలి. చూడండి ముందు ఒక 1/4 ఇంచ్ వదిలేసాను కదా, ఆ 1/4 ఇంచ్ దగ్గర నుంచి అనమాట, వదిలేసిన దగ్గర నుంచి 2.5 మార్క్ చేయాలి. ఇటు ఒక 1/4 ఇంచు, ఇటు ఒక 1/4 ఇంచు, ఇలా క్రాస్గా అనమాట. ఈ థర్డ్ డాట్ ఎలా అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి. ఇదే మార్కింగ్ యువతల వైపు కూడా పడాలంటే ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా గట్టిగా కొడితే ఇటువైపు కూడా మనకి ఆ డ్రాయింగ్ అచ్చు పడుతుంది అనమాట. చూడండి మార్కింగ్ పడింది డ్రాయింగ్. దీన్ని ఇప్పుడు చాక్ పీస్తో డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకొని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ సెంటర్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి ఇలా ఫోల్డ్ చేయండి. క్లాత్ని ఫోల్డ్ చేసి 1 ఇంచ్ మార్క్ పెట్టాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా పైకి స్ట్రైట్గా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అలా క్రాస్గా స్టిచ్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా పైకి స్టిచ్ చేయాలి. ఇప్పుడు అవతల పార్ట్కి కూడా అలాగే సెంటర్లో పట్టుకోవాలి. పట్టుకొని ఆ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా వెడల్పు, ఆ 1 ఇంచ్ వెడల్పు దగ్గర నుంచి ఇలా క్రాస్గా పెట్టి పైకి 2.5 ఎక్కడికి వచ్చిందో అక్కడికి క్లాత్ని అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. అడ్జస్ట్ చేసి ఆ 2.5 మార్కింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి క్రాస్గా మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా స్టిచ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు హుక్స్లు కాజాలు వేస్తాం కదా, అటు సైడ్ అనమాట. ఇక్కడ ఇలాగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని మధ్య లైన్ మిడిల్ లైన్ ఉంది కదా, ఆ లైన్ పట్టుకొని ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు మార్జిన్తో పైకి కొట్టాలి. ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు వదిలేసి చూడండి, 1/4 ఇంచు వదిలేసి 2.5కి ఎక్కడికి వస్తే అక్కడికి టేప్తో చూపిస్తాను చూడండి. 2.5 వచ్చింది కదా, ఆ 2.5 ఎక్కడికి వస్తే అక్కడ మార్కింగ్ పెట్టుకొని పైకి స్టిచ్ చేయాలి. అలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అవతల దానికి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ వేసి 1/4 ఇంచ్ మార్జిన్తో 1/4 ఇంచ్ మార్జిన్ పెట్టాను. 2.5 ఎక్కడికి వస్తే అక్కడికి స్టిచ్ చేయాలి క్రాస్గా. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేశాక ఈ సెంటర్ డాట్ని బేస్ చేసుకొని ఈ చంకలో డాట్ కూడా వేయాలన్నమాట. చూడండి ఇలా కనిపిస్తుంది చూసారా, ఆ షేప్లో అన్నమాట. ఇలాగా పట్టుకొని ఆ సెంటర్ డాట్ని బేస్ చేసుకొని ఇప్పుడు చంకలో డాట్ కూడా వేయాలి. చంకలో డాట్ వేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ మార్జిన్ ఉంచుకోవాలి. 1/4 ఇంచ్ ఉంచుకొని పొడుగు చూడండి ఒక 3.5 మార్క్ చేస్తున్నాను, దాన్ని మార్క్ చేయాలి. మార్క్ చేసినట్టు ఇప్పుడు 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఆ 3.5కి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అవతల పార్ట్ని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి 3.5 మార్క్ చేసి 1/4 ఇంచ్ మార్జిన్తో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్కి కూడా ఇప్పుడు ఇలా వస్తాయి అన్నమాట షేప్స్. ఇలా ఎదురెదురుగా వచ్చాయి కదా, దీన్ని పక్కకు ఉంచి మనం షేప్ ముక్కలు చూద్దాం. ఎలా కట్ చేసాం కదా, కట్ చేసిన దాన్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఈ షేప్ ముక్కలకు కూడా ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, అది రివర్స్లో ఉన్నది ఎదురెదురుగా పెట్టుకోవాలి. కింద క్లాత్ని దీనికి ఎదురుగా పెట్టుకొని ఇలా ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ పీసులు ఉన్నాయి కదా, ఆ లైనింగ్ పీసులు కూడా చూడండి ఈ ముందుని మనం మార్కింగ్ వేసుకున్నాం, దాన్ని ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఇలా ఒరిజినల్ క్లాత్ ఫస్ట్ ఉండాలి, తర్వాత మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉండాలి, దాని మీద ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ వేద్దాం అనుకుంటున్నాం అది ఉండాలి దాని మీద. చూడండి ఇలా ఎదురెదురుగా కనిపించేటట్టు ఆ కటింగ్స్ పెట్టుకోవాలి. దీని మీద చూడండి నేను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని దాని మీద పెడుతున్నాను. ఇలాగా అటు సైడ్ కూడా అలాగే పెట్టుకొని సేమ్ ఇటు సైడ్ కూడా ఇలాగే పెట్టుకొని ఒక 1/4 ఇంచ్ కింద 1/4 ఇంచ్ మార్జిన్ వదిలేసుకున్నాం కదా మనం, ఆ 1/4 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని మనం ఇలా
ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు అదే పావించి మార్జిన్ మెయింటైన్ చేయాలి. సేమ్ చూడండి, ఆ పావించి లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ సేమ్ అలాగే లాస్ట్ వరకు మెయింటైన్ చేస్తూ పావించి మార్జిన్ మెయింటైన్ చేస్తూ లాస్ట్ వరకు స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేశాను. సేమ్ ఇప్పుడు యువతల దాన్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి, అదే పావించి మార్జిన్ మెయింటైన్ చేస్తూ సేమ్ అలాగే కుట్టాను కదా. సేమ్ ఇది కూడా సేమ్ అలాగే కుడతాను. చూడండి, పావించి మార్జిన్ పెట్టి ఈ చివరి వరకు స్టిచ్ చేస్తాను. ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను. చూడండి, క్లాత్ని కట్ చేసి ఇలా ఓపెన్ చేశాను. 2 లైనింగ్ పీస్ని కింద వైపు పెట్టుకోవాలి. కింద వైపుకి పెట్టుకొని ఇలా ఖర్చు కూడా మన కింద వైపు ఉండేటట్టు చూసుకొని ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఇలా నెయిల్తో రబ్ చేసుకొని లైనింగ్ మీద, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కాదు, ఓన్లీ లైనింగ్ మీద ఒక స్టిచ్ పడేటట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ వెనక్కి ఇలాగా ఫోల్డ్ వేసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఆ లైనింగ్ మీద మళ్ళీ ఒక పావించి మార్జిన్ కింద సైడే ఒక పావించి మార్జిన్తో ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను కదా, ఇలా ఒక పావించి మార్జిన్ ఆ కింద నుంచి ఒక పావించి మార్జిన్ పెట్టి అలా మళ్ళీ పైకి అలా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఆ చుట్టూ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. యాస్టీస్గా మనం కట్ చేసుకున్నాం. చూడండి, మెయిన్ క్లాత్ అలా నేను చూపిస్తున్నాను. చూడండి, అలా పావించి మార్జిన్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేశాను కదా, ఈ వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైపు మొత్తం స్టిచ్ చేశాక ఈ చివరకు కూడా స్టిచ్ చేసిన తర్వాత అవతల పీస్ని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను. చూడండి, చేసిన తర్వాత ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసి తీసేయాలన్నమాట. ఇలాగా ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ కనిపిస్తుంది కదా, మనం ముందు లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఆ లైనింగ్ క్లాత్ ఎక్కడికి ఉందో అక్కడ వరకు కట్ చేసుకొని ఉంచుకోవాలి. సేమ్ అవతల కూడా అలాగే షేప్ ముక్కను రెడీ చేసుకోవాలి. 2 ముక్కలు రెడీ చేసుకోవాలి. ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట 2 ముక్కలు. చూడండి, ఇలా చాక్ పీస్తో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, రివర్స్ అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకోవాలి. చూడండి, హుక్స్లు కాజాలు ఎలా ఉన్నది అటువైపు అతుక్కోవాలన్నమాట. ఇలాగా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ ముక్క ఇలా పెట్టి ఒక పావించి మార్జిన్తో స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకున్నాం కదా, దాని మీద నుంచి ఈ షేప్ బెల్ట్ని కూడా పెట్టుకోవాలి. కింద వైపు నుంచి పెట్టుకొని ఫస్ట్ కిందన ఫ్రంట్ పార్ట్ ఉండాలి, దాని మీద షేప్ బెల్ట్ ఉండాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, పెట్టుకొని ఒక పావించి మార్జిన్ పెట్టి స్టిచ్ చేయాలి. ఇలా చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లోని మెయిన్ డాట్ ఉంది కదా, ఆ డాట్ కుట్లోకి వెళ్ళిపోకూడదు. కుట్టు లోపలికి వెళ్తే మనకి షేప్ అణిగిపోయినట్టు వస్తుంది అనమాట. దానికోసం ఇలా షేప్ని ఆ మెయిన్ డాట్ ఉంది కదా, సమోసాలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఆ షేప్ డాట్ ఉంది కదా, ఆ డాట్ని ఇలా సమోసాలా ఫోల్డ్ చేసుకొని నేను చూపిస్తున్నాను. చూడండి, అదే పావించి మార్జిన్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఆ ఫోల్డింగ్ అలాగే కరెక్ట్గా పెట్టుకొని సమోసాలా ఫోల్డింగ్ పెట్టుకొని దాని కింద నుంచి ఇలా పావించి మార్జిన్తో స్టిచ్ చేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేస్తే మీకు షేప్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. లేకపోతే షేప్ ఇలా నొక్కి పెట్టినట్టు కనిపిస్తుంది. దానికోసం దీన్ని ఇలా ఫోల్డ్ వేసి కుట్టాలన్నమాట. సేమ్ ఇలా కుట్టాం కదా. ఇప్పుడు పైనుంచి చూడండి, షేప్ బెల్ట్ మీద కాదు, ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు స్టిచ్ చేయాలి. చూడండి, నేను చాక్ పీస్తో చూపిస్తున్నాను. అలా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ పైనుంచి కుట్టాలన్నమాట. షేప్ బెల్ట్ మీద కాదు, షేప్ బెల్ట్ మీద కాకుండా ఫ్రంట్ పార్ట్ మీద కుట్టాలి. పైనుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా సేమ్ అవతల దానికి కూడా అలాగే రెడీ చేయాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే పైకి లేకుండా ఉంటుంది అన్నమాట. సేమ్ యువతల దాన్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా ఎదురెదురుగా చూసుకోవాలన్నమాట. పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పీస్ పెట్టుకొని చూసుకుంటే ఆ నెక్ దగ్గర ఏమన్నా ఎక్స్ట్రాగా చిన్నది అటు ఇటు ఎక్స్ట్రాగా వస్తుంది. ఒక్కొక్కసారి స్టిచ్చింగ్లో వచ్చేటప్పుడు అక్కడే
మనం ఆ నెక్ పట్టి అతక్క ముందే కటింగ్లోనే దాన్ని ట్రిమ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత నెక్ దగ్గర ఏమన్నా చిన్న ఎగుడు దిగుడు వచ్చింది అనుకోండి, ఆ నెక్ దగ్గరే కట్ చేసి తీసేయాలన్నమాట. నాకు కూడా చూడండి చిన్నది ఎగుడు దిగుడు వచ్చింది, దాన్ని ఇలా కట్ చేసి తీసేస్తున్నాను అనమాట నేను. ఇలా తీసిన తర్వాత దీనికి ఇప్పుడు మనం హుక్స్లు కాజా పట్టి రెడీ చేద్దాం. దానికోసం 2 ఇంచుల వెడల్పు కదా, 2 ఇంచు వెడల్పునున్న ఒక క్లాత్ తీసుకున్నాను. 2 ఫోల్డ్ పెట్టాను. కింద నుంచి ఒక 1/2 ఇంచు వదిలేసాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉన్న వైపే పెట్టి ఈ లైనింగ్ క్లాత్ని 2 మడతలు పెట్టాను. కిందన ఒక 1/2 ఇంచు వదిలేసి చూడండి, పాదం ఇంచు గ్యాప్తో పైకి అలా కుడుతున్నాను అనమాట. అదే మనం 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్తో సేమ్ అలాగా పైకి స్టిచ్ చేస్తున్నాను. పైకి స్టిచ్ చేసాను కదా, ఇప్పుడు కట్ చేసి చూడండి పైన కూడా 1/2 ఇంచు వదిలేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నెయిల్తో ఒకసారి అనేసుకొని ఈ కింద క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని లోపలికి మడత పెట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ని దీన్ని కూడా లోపలికి మడత పెట్టేయాలి. నేను ఎలా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ వేయాలి. లోపలికి ఫోల్డ్ వేసి ఈ క్లాత్కి చివరి వైపు నుంచి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కాజా పట్టీ కోసం 2 ఇంచుల క్లాత్ని రెడీ చేశాను. లైనింగ్ క్లాత్ 2 ఇంచులు, కిందది కూడా సేమ్ అంతే ఉండాలి. చుట్టూ దాన్ని అతుక్కోవాలి. ఈ లైనింగ్కి ఒరిజినల్ పీస్ని అతుక్కోవాలన్నమాట. ఇలా ఒరిజినల్ పీస్ని అటాచ్ చేసుకున్నాం కదా, ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. స్టిఫ్గా ఉంటుంది, కాజాలు వేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఒరిజినల్ లైనింగ్ అటాచ్ చేసుకున్న పీస్ ఉంది కదా, దీన్ని మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ని వెనక్కి తిప్పి వెనక నుంచి వేసుకోవాలన్నమాట. కాజా పట్టి వెనక నుంచి వేసుకోవాలి, హుక్స్ పట్టి ముందు నుంచి వేసుకోవాలి. ఇలా కాజా పట్టిని వెనక నుంచి అతుకుతాను చూడండి. దానికోసం కింద నుంచి ఒక 1/2 ఇంచు వదిలేయాలి. ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ పక్కన 1/2 ఇంచు మార్జిన్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాం కదా, ఆ 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి. పైకి ఇలా పైకి స్టిచ్చింగ్ చేస్తున్నాను 1/2 ఇంచు మార్జిన్తో. క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ పైకి 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఒక్కసారి నెయిల్తో ఇలా అనుకోండి. ఇలా అనిన తర్వాత ముందు వైపుకి తిప్పుకోండి బ్లౌజ్ని. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా, ఒక 1/2 ఇంచు ఉంచుకొని కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇలా తిప్పుకొని కింద నుంచి చూడండి 1/2 ఇంచు క్లాత్ వదిలేం కదా, ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ వేయండి. ఇలా ఫోల్డ్ వేసి ఈ క్లాత్ని ఇలా ముందు హాఫ్కి ఫోల్డ్ వేయండి. ఇంకో హాఫ్ని ఆ స్టిచ్చింగ్ మీదకి వచ్చేలాగా కనిపిస్తుంది కదా, నేను ఎలా చూపిస్తున్నాను ఆ స్టిచ్చింగ్ మీద పడేటట్టు కుట్టాలి. చూడండి, ముందు హాఫ్కి ఫోల్డ్ వేసాను. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఈ పైన కుట్టాం కదా ఫస్ట్, దాని మంచి పడేటట్టు పడేటట్టు చూసుకోవాలి. సేమ్ అలాగే చివరి వరకు కుట్టేయాలి. కింద క్లాత్ని కూడా ఫోల్డింగ్ వేసి చివరి వరకు కుట్టేసి మళ్ళీ పక్క నుంచి ఒక కుట్టుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఒక కుట్టుకోవాలి. ఇది హుక్స్లు, ఇది కాజాలన్నమాట. మరి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. చూడండి, ఏమన్నా ఎక్స్ట్రాలు వస్తే ఎగుడు దిగుడు ఉంటే మళ్ళీ ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్ చేశాను కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగో చూద్దాం. హ్యాండ్స్ కోసం ముందు లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, లోతులు కూడా తీసేసాం కదా, ఆ లోపల ఉన్న క్లాత్ని బయటికి తీసి దాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసుకుంటే క్లాత్ ఎదురెదురుగా వస్తుంది. హ్యాండ్స్ లోతులు 2 ఎదురెదురుగా వస్తాయి అన్నమాట, లేకపోతే ఒకే వైపు వస్తాయి లోతులు 2ను. ఇప్పుడు ఇలా ఎదురెదురుగా వచ్చాయి కదా, దానికి ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. కిందన ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ పెట్టాను. ఇప్పుడు కింద నుంచి చూడండి ఒక 1/2 ఇంచు మార్జిన్ పెట్టుకున్నాం కదా మనం, ఆ 1/2 ఇంచు మార్జిన్తో ఒక స్టిచ్చింగ్ వేస్తాను చూడండి. ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా పెట్టుకోవాలి, లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని ఆ 1/2 ఇంచు మార్జిన్తో ఒకటి స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. ఇలాగా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి చివరి వరకు. ఇలా చేశాను కదా,
ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసి ఒక కుట్టేస్తాను చూడండి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేసాను. ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ క్లాత్ని ఒక్కసారి ఇలా రబ్ చేస్తున్నాను. ఇలా రబ్ చేసి చూడండి, ఆ లైనింగ్ మీద ఒక స్టిచ్చింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు. క్లాత్ లెగిసిపోకుండా కిందకి అంచిపెట్టి ఉంటుంది అన్నమాట ఆ స్టిచ్ చేయడం వల్ల. ఈ చివరి వరకు ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఇలా కింద వైపుకు ఉండాలన్నమాట, లైనింగ్ సైడ్కి ఉండాలి. లైనింగ్ సైడ్ పెట్టుకొని సేమ్ లైనింగ్ మీద ఒక స్టిచ్చింగ్ పడేటట్టు కుట్టాలి ఈ చివరి వరకు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని కింద వైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కింద వైపు ఫోల్డ్ చేసుకొని క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. కింద వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో, 1/2 ఇంచ్ అక్కర్లేదు, 1/4 ఇంచ్ మార్జిన్తో, 1/4 ఇంచ్ మార్జిన్తో కింద నుంచి కుట్టాలి. చూడండి, లైనింగ్ క్లాత్ మీద మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని క్లాత్ని మెయిన్ క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ, లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ముడతలు రాకుండా కుట్టుకోవాలన్నమాట. ఆ 1/4 ఇంచ్ మార్జిన్తో ఆ చివరి వరకు కుట్టాలి. చూడండి, ఇలా క్లాత్ని మధ్య మధ్యలో సర్దుకుంటూ ఉగ్గులు అవి రాకుండా నీట్గా వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఈ చివరికి వచ్చిన తర్వాత దీన్ని కూడా ఈ చివర మొత్తం అంతా అటాచ్ చేసుకోవాలి. ఈ చివరి ఇలా స్ట్రైట్గా ఈ చుట్టూ ఇలా కుట్టుకోవాలి. ఇలా క్లాత్ని ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా అవతల హ్యాండ్ని కూడా కుట్టుకోవాలి. ఎదురెదురుగా లోతులు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇలా అయింది కదా, ఇవి హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ని చూడండి, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా, అంటే 2 కరెక్ట్స్ ఒకవైపు రావాలి. చూడండి, ఒరిజినల్ క్లాతులు 2 ఒకవైపు పెట్టి ఇలా పెట్టుకొని మనం ఇక్కడే చూసుకోవాలన్నమాట. క్లాత్ హ్యాండ్స్ 2 ఒకేలా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎగుడు దిగుళ్ళు వస్తే ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేయకుండా అలాగే యాస్టీస్గా కుట్టేసాం అనుకోండి, ఒక హ్యాండ్ పొట్టి ఒక హ్యాండ్ పొడుగ్గా వస్తుంది. ఇక్కడే మనం కరెక్ట్గా చూసుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ 2 ఒకేలా వస్తాయి అన్నమాట. ఎగుడు దిగుళ్ళు రావు, నీట్ ఫినిషింగ్ వస్తుంది. దానికోసం ఇక్కడే ఏమన్నా ఎగుడు దిగుళ్ళు ఉన్నాయేమో చూసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే కట్ చేసి తీసేయాలన్నమాట. ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని చూడండి, హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇలా ఈ హ్యాండ్స్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. లోతులు ఉన్నాయి కదా, ఈ లోతుల్ని 2 ఒకవైపు కాకుండా ఎదురెదురుగా వచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. దానికోసం చూడండి ఇలా వేస్తున్నాను. ఇలా వేసాను కదా, ఇలా వేసిన తర్వాత పైన భుజాలు 2 ముందు అతుక్కోవాలన్నమాట. ఆ భుజాలు అతకడం కోసం ఏం చేయాలి, నెక్ సైడ్ ఈక్వల్గా ఉండాలి. అటువైపు చంక సైడ్ చూపిస్తున్నాను చూడండి, చంక సైడ్ కొంచెం ఎగుడు దిగుడు వచ్చినా పర్వాలేదు, అక్కడ మనం కట్ చేసి ట్రిమ్ చేసుకోవచ్చు. ఈ నెక్ సైడ్ మటుకు ఈక్వల్గా ఉండాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ సైడ్ ఈక్వల్గా ఉండాలి. ఆ పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా మనం, ఆ 1/2 ఇంచ్ మార్జిన్తో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్ సైడ్కి స్లోప్ ఇస్తూ కుట్టాలన్నమాట. అక్కడ రబ్ చేస్తాను, అక్కడ రబ్ చేస్తే విడిపోకుండా ఉంటుందన్నమాట. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే. నెక్ వైపు చూడండి, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్, ఆ 2 నెక్కుల దగ్గర నుంచి స్లోప్గా క్రాస్గా అన్నమాట. స్లోప్ అంటే క్రాస్గా నెక్ దగ్గర ఎక్కువ పట్టుకొని చంక వైపుకి వచ్చేసరికి కొంచెం తగ్గిస్తూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో కుట్టాలన్నమాట. ఇప్పుడు కుట్టాను కదా, కుట్టిన తర్వాత బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేయాలన్నమాట. చూడండి, ఫ్రంట్కి అలా వేసాను కదా, వేసిన తర్వాత దీనికి మనం మెడముక్క అతకాలన్నాను కదా, మెడముక్క అతికేసుకుంటే కాటన్ పీస్ అతకాలి. ఇప్పుడు నేను దీనికి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సేమ్ పైపింగ్ కూడా ఏ క్లాత్ వేయాలనుకుంటున్నాం ఆ క్లాత్ని క్రాస్ ముక్క కట్ చేసి ఫస్ట్లో చూపించాను కదా, రెడీ చేసుకోవాలి. దాన్ని రెడీ చేసి చూడండి, ఆ హుక్స్లు ఉన్నది కదా, హుక్స్లు బెల్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఆ కుట్లు అనేవి మన పైకి ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని అక్కడి నుంచి మెడ దగ్గర నుంచి అన్నమాట, హుక్స్ల పట్టీ దగ్గర నుంచి కాకుండా హుక్స్ల పట్టీకి ఒక 1/2 ఇంచ్ ముందుకు వదిలేయాలి.
ఆ క్లాత్ని వదిలేసి అక్కడి నుంచి మెడవైపు మన బ్లౌజ్కి మెడవైపు ఈ క్రాస్ పట్టీని అతికించాలన్నమాట. ఎంత ఒక అరెంజ్ మార్జిన్, పావించు, అరెంజ్ అక్కర్లేదు, ఒక పావించు మార్జిన్తో చూడండి. మెడ రౌండ్ నెక్ కదా, కొంచెం సాగదీయకుండా చక్కగా స్లోగా లూజ్గా పట్టుకొని, నెమ్మదిగా లూజ్గా పట్టుకొని, క్లాత్ని ఎక్కడ సాగదీయకుండా అలా పావించ్ మార్జిన్, అదే పావించ్ మార్జిన్ మెయింటైన్ చేయాలి. పట్టుకొని మెల్లిగా స్టిచ్ చేయాలి చివరి వరకు. చూడండి నేను చూపిస్తున్నాను, ఇలా అన్నమాట. సేమ్ మెడపట్టి ఎలా వేస్తామో పైపింగ్ కూడా అలాగే అన్నమాట. మెడపట్టి కోసం కాటన్ ముక్క వాడతాము, పైపింగ్ కోసం ఏదైనా షైనింగ్ క్లాత్ని వాడతాం అన్నమాట. ఇలా పెట్టాను కదా, కుట్టేసాను కదా. ఇప్పుడు చూడండి, ఈ కుట్టిన దాన్ని చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలన్నమాట. దాని చుట్టూ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి, ఇలా క్రాస్గా. ఈ టక్స్ పెట్టేటప్పుడు క్లాత్ కట్ అయిపోకూడదు, ఓన్లీ మనం స్టిచ్చింగ్ పడింది చూసారా, అక్కడ వరకే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఆ స్టిచ్చింగ్ ముందుకు వెళ్ళిపోయిందంటే ఇంక దేనికి పనికిరాదన్నమాట. సేమ్ ఇలాగా నేను చూపిస్తున్నట్టు ఆ స్టిచ్చింగ్ వరకు చిన్నది క్రాస్గా కట్టింగ్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి చక్కగా పైపింగ్ తిరుగుతుంది. దానికోసం ఆ కటింగ్ పెడతాం అన్నమాట. ఇప్పుడు మనం పైపింగ్ ఎలా వేయాలని దానికోసం చూడండి, మనం కుట్టేసాం కదా, అక్కడి నుంచి ఆ కుట్టుకి క్లాత్కి మధ్యలో అన్నమాట. నేను 12 నెంబర్ పైపింగ్ వాడుతున్నాను. ఇలా క్లాత్కి మధ్యలో చూడండి ఇలా పెట్టి మిగిలిన క్లాత్ని వెనక్కి ఫోల్డ్ వేసాను అనమాట. అంతే, ఇంక నేనేం చేయలేదు. ఆ కుట్టుకి క్లాత్కి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి ఆ క్లాత్ని వెనక్కి ఫోల్డ్ వేసాను. ఇప్పుడు పైనుంచి క్లాత్ ఉంది కదా, దాన్ని టైట్గా పట్టుకొని ఆ పైనుంచి లైనింగ్ ఆ పైనుంచి చూడండి ఒరిజినల్ క్లాత్ మీద వేయాలన్నమాట. పైపింగ్ క్లాత్ మీద కాకుండా మనం బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆ దాని మీద స్టిచ్చింగ్ పడేటట్టు వేయాలి. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు చూడండి వెనక నుంచి దాన్ని లోపల ఫినిషింగ్ ఇవ్వాలి కదా, దానికోసం ఈ చివరి నుంచి మళ్ళీ లోపలికి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. చిన్నది లోపలికి ఫోల్డింగ్ వేసుకొని ఆ చివరంతా స్టిచ్ చేసేసుకోవడమే. మిగిలిన క్లాత్ అంతటిని లోపలికి ఫోల్డ్ వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ నా చెయ్యి అడ్డొస్తుంది కదా మీకు, చూడండి ఇలా పెట్టి లోపలికి ఫోల్డ్ వేసుకోవడమే. ఆ కుట్లు ఆ కటింగ్ కనిపించకుండా లోపలికి చిన్న ఫోల్డ్ వేసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా అన్నమాట. ఇలా చిన్న ఫోల్డ్ వేసుకొని ఆ చివరి వరకు సేమ్ అలాగే ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ అదే మార్జిన్తో మొత్తం స్టిచ్ చేసేయాలి. ఇలాగా సేమ్. ఇప్పుడు ఇలా పైపింగ్ రెడీ అవుతుంది అన్నమాట. రెడీ అయింది కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ లోత్ అనేది ఫ్రంట్ వైపుకు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలాగా ఈ ఫ్రంట్ వైపుకు లోతు రావాలి. ఇలా ఇటువైపు పెట్టుకున్నాను కదా, సేమ్ దాన్ని ఇలా పెట్టుకున్నాను కదా, అక్కడ చూడండి కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ వేసాను. దాన్ని ఇలా తిప్పి ఇలా రివర్స్ చేశాను అంతే. ఎటు నుంచి వేస్తే హ్యాండ్ కరెక్ట్గా వస్తుందో చూసుకోవాలి. అంటే రెండు చూడండి రైట్ సైడ్స్ అన్నమాట. మెయిన్ క్లాత్లు రెండు ఒకే వైపు ఉండాలి. మార్కింగ్ చేశాను. ఆ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను, హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. అది చూడండి లోతు, ఆ లోతు ఫ్రంట్కి రావాలని అర్థం. అలా అన్నమాట. ఆ ఫ్రంట్ లోతు ఒకే దగ్గరికి రావాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ మధ్యలో మార్కింగ్ పెట్టాను కదా, ఆ షోల్డర్ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా నీడిల్ అక్కడ దింపాలి. నీడిల్ అక్కడ దింపి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఆ హ్యాండ్ని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకుంటూ రావాలి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చాను కదా, బ్యాక్ పార్ట్కి ఇలా అటాచ్ చేసిందాన్ని మళ్ళీ రివర్స్లో అదే కుట్టు మీద మళ్ళీ కుట్టుకొని రావాలన్నమాట. అలాగే సేమ్
అలా వెనక్కి స్టిచ్ చేసుకుంటూ వచ్చి అలా పైకి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను చూడండి. సేమ్ షోల్డర్ దగ్గరకు వచ్చాక యువతల దాన్ని కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అలాగే అటాచ్ చేసుకోవాలి. అదే 1/2 ఇంచ్ మార్జిన్తో అటాచ్ చేయాలన్నమాట. ఇలా ఇక్కడ సరిగ్గా చూపించలేకపోయాను, నెక్స్ట్ వీడియోలో బాగా చూపించడానికి ట్రై చేస్తాను, సరేనా? చూడండి ఇలాగ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా 2 1/2 ఇంచ్ మార్జిన్తో పట్టుకొని అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగా సేమ్ అవతల అదే హ్యాండ్ని అవతల వైపు కూడా అలాగే స్టిచ్ చేయాలి. ఇలా అన్నమాట. ఇది బ్లౌజ్ని ఇలా రెడీ చేశాను. హ్యాండ్స్ అతికాక నెక్ పట్టి అతికిన తర్వాత ఇలా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి చూపిస్తాను చూడండి. దానికోసం బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉంది కదా, దాన్ని ఇలా మధ్యకి పట్టుకోవాలన్నమాట. ఇలా మధ్యకి పట్టుకొని మన ఆది బ్లౌజ్లో ఉంది కదా, ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ ఇలాగా ఇక్కడ కుట్లు ఉన్నాయి చూసారా, ఆ కుట్ల దగ్గర పట్టుకోవాలి. ఈ చివరి కుట్టు నుంచి ఆ చివరి కుట్టుకు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత సేమ్ ఎలా ఉందో చూడండి. సేమ్ అలాగే మనం ఆది బ్లౌజ్ నుంచి అలా బ్యాక్ సైడ్ని మార్క్ చేసుకోవాలన్నమాట. నాకు అక్కడికి వచ్చింది మార్కింగ్, అక్కడ మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇది అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేయాలి కదా, దానికోసం హుక్స్ల వైపు ఉంది చూడండి. ఫస్ట్ అది కాజాల వైపు, హుక్స్ల వైపు మార్క్ చేద్దాం. హుక్స్ల వైపు మార్క్ చేసినప్పుడు సేమ్ ఆది బ్లౌజ్లో కూడా హుక్స్ల వైపే పట్టుకొని సేమ్ ఇలా ఎలా ఉందో చూడండి. ఆ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక గీత పెట్టండి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కాజా వైపులో అనమాట. కాజా వైపు కూడా సేమ్ అలాగే కాజా వైపు ఉన్న వైపు పట్టుకోవాలి బ్లౌజ్లోనే. ఇదిగోండి కాజాలు ఎటు ఉన్నాయో అటువైపు పట్టుకున్నాను కదా. సేమ్ ఇలా పట్టుకొని ఆ కుట్టు చివరి కుట్టు ఎక్కడుందో అక్కడ ఒక గీత పెట్టాను కదా. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసా. ఈ కిందన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి, కింద సైడ్ ఆ 2 మార్కింగ్లు ఒక దగ్గరకు వచ్చేలా పట్టుకోవాలి. ఇలా మనం 2 మార్కింగ్లు చేస్తాం కదా, ఆ మార్కింగ్లు 2 పట్టుకోవాలి. హ్యాండ్ వైపు కూడా ఇలా పట్టుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని. కరెక్ట్గా ఉంది, నాకు కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం కింద నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ వైపు చూడండి, హ్యాండ్ వైపు కూడా తీసుకోవాలి కదా, ఎంత మార్కింగ్ ఉందో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో తీసుకోవాలి కదా. దానికోసం చూడండి హ్యాండ్ ఇలా పట్టుకొని దాని లూజ్ని కూడా మార్కింగ్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్ లూజ్ని కూడా ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి చంక రౌండ్ కూడా మార్కింగ్ చేస్తాను చూడండి. ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, కొంచెం కుట్టిన తర్వాత చంక రౌండ్ కూడా మార్క్ చేస్తాను చూడండి. అలా స్టిచ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు చంక రౌండ్ ఎక్కడికి వచ్చింది చూద్దాం. దానికోసం భుజాల దగ్గర నుంచి చూడండి ఇలా ఆది బ్లౌజ్లోంచి కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఈ పైన షోల్డర్ అతికాం కదా, హ్యాండ్ అతికిన దగ్గర నుంచి పట్టుకొని ఈ రౌండ్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి చూడండి, అక్కడ కుట్టు మిగిలిన క్లాత్ నాకు వచ్చనమాట. ఇక్కడ భుజం దగ్గర స్టార్ట్ చేసి సేమ్ ఎలా ఉందో అలా పట్టుకుంటున్నాను చూడండి. నేను ఏం చేయలేదు, అలా పట్టుకొని ఈ ఆదితో మన బ్లౌజ్ని కొలుస్తున్నాను అనమాట. నాకు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ దగ్గర పెట్టిన మార్కింగ్ నుంచి ఈ చంకలో నుంచి ఈ కింద 2 డాట్లు కలిపేలాగా అనమాట ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తాను. క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ 3 డాట్స్ కలిసేలాగా అనమాట. హ్యాండ్ లూజు, చంక లూజు, నడుము లూజు ఈ 3 కలిసేలాగా ఓ డాట్ పెట్టుకున్నాం కదా. ఆ డాట్ని 3 కలుపుతూ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఇలాగా ఈ పక్క నుంచి ఇంకో 2 స్టిచ్లు వేసుకుంటాను అనమాట. ఈ పక్క నుంచి ఇలా తిప్పి ఈ సైడ్ స్టిచ్చెస్ కూడా వేసుకుంటాను. చూడండి సేమ్ అవతల వైపు కూడా సైడ్ ఎలా జాయింట్ చేస్తాను చూడండి. హ్యాండ్ లూజ్ తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ తీసుకున్నాక చంక లూజ్ కూడా తీసుకున్నాను.
కిందన నడుము లూజ్ కూడా తీసుకున్నాను. ఈ 3 డాట్స్ కలుపుతూ ఒక స్టిచ్చింగ్ వేసాను అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి తీసేస్తున్నాను. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ తీసేసాను. ఈ పక్క నుంచి సైడ్ స్టిచ్చెస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఇలా అవుతుంది అనమాట. లాస్ట్కి దీని అవుట్ఫిట్ ఇలా ఉంటుంది. ఇలా అయింది కదా. దీనికి మనం డోరీస్ వేసుకోవాలి కదా. డోరీస్ వేసుకోవడం కోసం నేను ఆల్రెడీ డోరీస్ని ప్రిపేర్ చేశాను. చూడండి, ఇలా అన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డోరీస్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఆ డోరీస్ని ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే పైనుంచి షోల్డర్ ఉంది కదా, అక్కడి నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలా అటు సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి అంటే భుజం అతికని చూసారా, అక్కడి నుంచి ఒక 3 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టండి. మార్కింగ్ పెట్టాక ఇప్పుడు మనం తయారు చేసిన డోరీ ఉంది కదా, ఆ డోరీని అక్కడ స్టిచ్ చేసుకోవడమే. ఆ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఎక్కడ పెట్టామో అక్కడ ఇలా వెనక నుంచి లోపల నుంచి పెట్టుకొని ఒక కుట్టు కుడితే సరిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.